చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈమెంటి స్టవ్ పక్కన వంట చేస్తుంది అనుకుంటున్నారా? నేను నిలబడలేను కాబట్టి, నడవలేను కాబట్టి వంట రూమ్ వీల్ చైర్లో వంట రూమ్లోకి వెళ్ళొచ్చు, కానీ స్టవ్ ప్లాట్ఫామ్ హైట్గా ఉండటం వల్ల నాకు అక్కడ వీలు కాదు వంట చేయటానికి. అందుకని చెప్పి చిన్న బండ బెడ్ పక్కనే పెట్టుకొని చేస్తానన్నమాట. ఎవరో ఒకరు సపోర్ట్ తోటి అన్నీ అందిస్తే నేను వంట చేస్తాను. ఇవాళ వీడియో ఏంటంటే, అమ్మాయిలు మీకోసమేరా ఈరోజు వీడియో బీరకాయ తొక్కులు పచ్చడి అన్నమాట. ఇది మీ అమ్మోళ్ళకి తెలుసు, అమ్మమ్మలు నాయనమ్మలకు అందరికీ తెలుసు, కానీ మీకు తెలియకపోవచ్చు. మీలో చాలామందికి తెలియకపోవచ్చు. కొంతమంది తిని ఉండొచ్చు. తినని వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇలా స్టవ్ మీద కొంచెం ఆయిల్, బాండీలో కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి ఇట్లా వేయించేసుకొని ఇంకా ఈ మిరపకాయలు వేగిన తర్వాత ఈ బీరకాయ తొక్కుల్ని శుభ్రం కడుక్కోవాలండి. కడుక్కుని ఇంకా నీళ్ళతో వేస్తే మగ్గిపోతాయి బాగా. మనం వేసిన ఆయిల్కి ఆ నీళ్ళకి ఉడికిపోతాయి. కానీ నేను అట్లా కాదు, నీళ్ళు మొత్తం వంపేసి పిండేసి వేసాను అనమాట. అప్పుడు బాగా ఉడకటం కాదు, ఏగినాయి అన్నమాట బాగా. వీటిని ఎండలో కూడా పెట్టేస్తారండి. ఎండబెట్టేసి మా అమ్మగారు ఏం చేస్తారంటే, ఎండలో పెట్టి ఎండిన తర్వాత కూడా చేస్తుంది. ఇలా గనక పచ్చడి చేసుకొని తింటే బిర్యానీలు, చికెన్, మటన్ బిర్యానీలు అన్నీ బలాదు. వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని నెయ్యితో తింటే ఇంకా చూడండి, అది చెప్పటం కాదు, ఆ తిన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అది అయిపోయింది, వేయించడం అయిపోయింది. చింతపండు, చిన్నుల్లిపాయలు కూడా వేయాలండి. ఒకసారి ఇలా చేసి చూడండి రా మీరు కూడా, అమ్మాయిలు, తెలియని వాళ్ళు అసలు ఇంక మళ్ళీ ఇక అదే చేసి తింటారు. మా కోడలు మిక్సీ ఆడిస్తుంది అన్నమాట. చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ ఈ మిరపకాయలు, ఆ బీరకాయ తొక్కులు మొత్తం జార్లో వేసుకున్న తర్వాత, మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేడి చేసి కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే ఇంకా చూడండి ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా క్లిక్ చేయండి.